సుమన్ శెట్టి ప్రభంజనం పాపం మొత్తానికి టాప్ 7 లోంచి పంపించేశారు ఆయన్ని. ఎక్స్పెక్టెడ్ ఇది ఎలాగో ఆయన వెళ్ళిపోతారని టాప్ 5 వరకు ఉండరని ఎక్స్పెక్ట్ చేసాము. ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళు ఇంకా కొంచెం స్ట్రాంగ్ ప్లేయర్స్. ఈయన మంచి నేమ్ తోటి చక్కగా ఆడియన్స్ ప్రేమతోటి అంతటితోటి చక్కగా బయటకు వెళ్తున్నారు. దిస్ ఇస్ మోర్ దాన్ ఇనఫ్. యాక్చువల్లీ కప్పు మనీ కంటే కూడా బిగ్ బాస్ కొంపలోంచి ఏ మచ్చ లేకుండా బయటికి రావడం అనేది చాలా ఇంపార్టెంట్. అది మన సుమన్ శెట్టికి దక్కిందని నేను చెప్తున్నాను. డెఫినెట్లీ విన్నర్ కంటే కూడా చాలా గొప్పది ఇది, ఇలా బయటికి రావడం ఒక మచ్చ కూడా లేకుండా. సో ఆల్ ద వెరీ బెస్ట్ సుమన్ శెట్టికి. నేను కూడా చాలా మంచి ఫ్యాన్ అయిన కామెడీకి కానీ ఏదైనా ఆయనకి మంచి మంచి ఆపర్చునిటీస్ రావాలని కోరుకుంటున్నాను. నేను కూడా ఇక మీద పాపం అప్పట్లో 7 బృందావన్ కాలనీ ఇవన్నీ కూడా మంచి మంచి కామెడీ చాలా చేశారు ఆయన, చాలా మూవీస్ చేశారు. బట్ ఇంకా ఇక మీద సెకండ్ ఇన్నింగ్స్ లాగా మళ్ళీ ఆడియన్స్లోకి మళ్ళీ రావాలి, మూవీస్లోకి మంచి మంచి ఆపర్చునిటీస్ రావాలని నేను కూడా కోరుకుంటున్నాను. ఆల్ ద వెరీ బెస్ట్ సుమన్ శెట్టి ప్రభంజనం.